హలో అండి. బాబా గారి విషయంలో మాకు చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కదండి, చెప్తూ ఉంటాను కదండి. అయితే మేము 11 ఇయర్స్ బ్యాక్ మా లేడీస్ క్లబ్ నుంచి 20 మెంబర్స్ వెళ్ళాము. ఒక్కోసారి లలితా సహస్రం గ్రూప్ నుంచి ఇప్పుడు వరకు 500 మెంబర్స్ వచ్చారు కదా. అందులో ఒకసారి 20 మెంబర్స్ వెళ్ళాము 11 ఇయర్స్ బ్యాక్. అయితే అప్పుడు నా ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము, బయలుదేరి సాటర్డే దిగాము. సాటర్డే దిగిన తర్వాత దర్శనానికి వెళ్ళాము మేము. వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తుంటే పూజారి నన్ను పిలిచి ఒక పేడ ఇచ్చారనమాట నాకు, అంతమంది. అయితే తీసుకున్నాను, అది ఇట్లా చేతిలో పట్టుకున్నాను, కొంచెం అందరికి ఇచ్చాను, చేతిలో పెట్టుకున్నా, కొంచెం నోట్లు వేసుకున్నా, అది పడిపోయింది ఎక్కడో. తర్వాత మళ్ళీ సాయంకాలం వెళ్ళాము హారతి టైంకి. అప్పుడు మళ్ళీ ఒక జామకాయ ఇచ్చారు పూజారి నాకు. ఇస్తే అది తీసుకున్న, అది ఎక్కడో ఫుల్ జామకాయ పడిపోయింది నా చేతిలోంచి, రేష్ లోపల దండం పెట్టుకొని వస్తుంటే. అట్లా అయిపోయిందనమాట. మళ్ళీ రాత్రికి వెళ్ళాము, నమస్కారం చేసుకొని వచ్చేసాము. అయిపోయింది. ప్రసాదాలు అంతా కొనుక్కున్నాం రాత్రి. అంత ప్రసాదాలు తీసుకొని వెళ్ళి అక్కడ బాబాకి ఇచ్చేసి తర్వాత మళ్ళీ తెల్లారి వెళ్ళాము, హారతికి వెళ్ళాము. 4:30 హారతికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదాలు ఏమైంది, కిందటి రోజు ప్రసాదాలు బ్యాగ్లో అట్లాగే ఉండిపోయింది. అయితే ఎప్పుడు అలో చేస్తారో ఆ రోజు మాత్రం ఎందుకు ఒక హారతికి తీసేశారు ఆ ప్రసాదాలు బ్యాగ్లోంచి తీసేయమన్నారు. బయట పెట్టేసి అంటే సరే, నేను ఎదురుగుండా ఒక గాడి ఉందన్నమాట, పువ్వులన్నీ తీసుకున్న దగ్గర దోసే బండిలో పెట్టేసాను అనమాట. పెట్టేసి మళ్ళీ వచ్చినాక ఉంటామన్నారు. అందుకే సరే మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి అక్కడ పెట్టేసి చెప్పులు కూడా విడిచేసి ఆ ప్రసాదాలు అక్కడ పెట్టేశాను. పెడితే మళ్ళీ మేము బయటకు వచ్చేంతసేపటికి అప్పుడు నాకేమో ప్రసాదము, ఇది గుండ్ల ప్రసాదం ఇస్తారు కదా, వైట్ది షుగర్ గుండ్లు, అది ఇస్తే అవి కూడా ఇట్లా ఇవ్వగానే నేను కవర్లో పెట్టేసుకున్న, పడిపోతాయేమో ఒక పేపర్ తీసుకెళ్ళాను, ఆ కవర్లో పెట్టేస్తే ఆ కవరే పడిపోయింది. మళ్ళీ ఇట్లా అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చి నాకు చూస్తే అక్కడ ప్రసాదాలు గాడి లేనే లేదు 6:30కి. తర్వాత అంత వెతికాను, ఎక్కడ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పులు లేవు, ప్రసాదాలు లేవు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా వాళ్ళందరినీ వెళ్ళమని రూమ్కి నేను వస్తానని చెప్పి అన్ని గాడీలు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉండే గాడీలు వాళ్ళని అడిగాను. ఇట్లా నాది ఇక్కడ ఉండే కదా, గాడి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉంటారంటే లేదు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఊరికి, అంతా అయిపోయింది కదా పూజ అనేసి, ఇంక ఇప్పుడు రారు అని చెప్పారు. మళ్ళీ రేపే వాళ్ళు వచ్చేది అని చెప్పారనమాట. సరే, ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకో బాబా ప్రసాదాలన్నీ పడిపోయాయి. ఏం ప్రసాదం ఇస్తే అది పడిపోయింది, దొరకలే. ఆఖరికి గాడిలో పెట్టిన ప్రసాదం కూడా పోయేసింది కదా నాకు దక్కకుండా అని చెప్పి చాలా ఏడుపు వచ్చింది. వాళ్ళందరినీ వెళ్ళిపోమని నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర గాడి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు బాధపడకమ్మా అని చెప్పి ఒక యంత్రం ఫోటో ఇచ్చారు, బాబాది ఉండే చిన్నది, తీసుకెళ్ళమ్మా మేము ఇస్తామని. మనీ కూడా తీసుకోలేదు, ఆ ఫోటో ఇచ్చారు. తర్వాత పూలు తీసుకున్నాం. మళ్ళీ ఇందమ్మ పూలు తీసుకొని వాళ్ళే రోజెస్ ఇచ్చి, లక్ష్మీ టెంపుల్ ఉంది బాబా మందిరానికి వెనకాల, అక్కడ పెద్ద మాల్ ఉంది, సాయి మాల్, దాని పక్కలో లక్ష్మీ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళామని చెప్పారు వాళ్ళ గాడి. మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. సరే అని అక్కడికి వెళ్తే పూజారి ఉండే, అక్కడ పూజారిని అడిగాను. కళ్ళల్లో నీళ్ళు వస్తుండే అనమాట. ఇట్లా అయిపోయింది ప్రసాదాలు, చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు రోజెస్ అక్కడ పెటల్స్ ఇచ్చి ఇది ఇంటికి తీసుకెళ్ళమని ఒక పువ్వు నాకు ఇచ్చారనమాట. ఏం కాదమ్మా అనేసి చెప్పి పంపించారు. తర్వాత నాకు ఎందుకో భయం ఉండే. పొద్దున్న కూడా అది ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వస్తున్నా, ఇంకా కాగడ హారతి, ఇంకా ఈ గాడీల దగ్గర పోకముందే బయటకు వస్తుంటే నాకేంటో నా కళ్ళ ముందు ఇట్లా మా కూతురు కొడుకు కారులో పోతున్నారంట, ఏమో పెద్ద యాక్సిడెంట్ అయినట్టు అట్లా వచ్చింది. అప్పుడే కాగడ హారతి అవ్వగానే బయటకు వచ్చి చూస్తే ప్రసాదాలు లేవు. ఇంకా నాకు చాలా బాధ అనిపించి లక్ష్మీ టెంపుల్ పూజారితో చెప్తే వాళ్ళు ఏం బాధపడకమ్మా అని చెప్పి, నేను ఇదంతా ఏం స్టోరీ చెప్పలే, ఇట్లా పోయింది ప్రసాదాలని. అయిపోయిన తర్వాత గబగబ వచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ కలిసి మళ్ళీ వెళ్ళామన్నమాట హారతికి. ఒకసారి ఊరికే దర్శనానికి వెళ్ళాము. అప్పుడు దండం పెట్టుకుంటున్నా, బాబా ఎందుకో ఇట్లా అయిపోయింది, నా కళ్ళ ముందు కూడా కొడుకు కూతురు చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టు అట్లా వస్తుంది, ఎందుకో ఎంత తుడిచేయాలన్నా కళ్ళ ముందు అట్లా కనిపిస్తుంది అనమాట. వస్తుంటే యాక్చువల్లీ మా కూతురు ఇక్కడ బెంగళూరులో లేదు, అది ఇన్ఫోసిస్లో హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటే ఆ టైంకి
అక్కడుండే. అయితే కానీ అది వచ్చింది, అట్లా కళ్ళ ముందు అట్లా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసాను. మళ్ళీ 12:30 హారతికి వెళ్తా ఉన్నామన్నమాట. ఏమన్నా బాబా నీ నీ దయలు మాత్రం మొదలు మా మీద, నేనైతే నమ్మకాన్ని విశ్వాసం పెట్టుకున్నా. నేను ఖండితంగా నమ్మకాన్ని నీ మీద విడలేను, అంత విశ్వాసం ఉంది నాకు. తప్పకుండా మంచిగా చేస్తావు ఏమైనా అనుకొని, అయినా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అవుతా ఉందని. అయిపోయినాక హారతికి వెళ్ళటం మా ఫ్రెండ్ 2 గర్జీలు ఇచ్చింది. ఇస్తే నేనేం చేశాను, బాబాకి ఇచ్చేసి తింటాయి అని చెప్పి తీసుకుంటే ఆమె ఏం చేసింది, ఇంకో 8 మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చింది. తీసుకెళ్ళి బాబాకి ఇచ్చేట్లంటాను. అన్నీ పెట్టుకొని పోయాను కవర్లో. పెట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ వస్తా ఉన్నా, నాకు అదే దృశ్యం అట్లా అదే కనిపిస్తుంది కళ్ళ ముందు. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమో పెద్ద యాక్సిడెంట్ అయినట్టు అట్లా అదెంత తుడిపోవటంలే. సరే అని ఇంకా నేను, ఏంటి ఇట్లా అయిపోతుంది బాబా, నువ్వే మాకు దిక్కు. నేను పుట్టింటికి వచ్చాను, ఇది నా పుట్టిల్లంట. షిరిడీకి పోతే బెంగళూరు రాజేశ్వరమ్మ గుడి అత్తగారిల్లు అంట, రాజేశ్వరమ్మ దేవి. ఇది అత్తగారి ఇల్లు, అది పుట్టింటి నుంచి నన్ను సంతోషం పంపుతావు, మళ్ళీ రావాలి కదా, నేను మళ్ళీ రావాలి కదా బాబా అని ఇట్లనే అనుకుంటున్నా. కళ్ళల్లో ఎవరు చూడకుండా కళ్ళల్లో చాలా నీళ్ళు వస్తున్నాయి. కూర్చొండిపోయి తలొంచుకొని ఏడుపు వచ్చిందనమాట చాలా. బాబా నేను వాళ్ళందరూ బాగుంటేనే కదా బాబా నేను వస్తా, మళ్ళీ రావాలి కదా ఇక్కడికి, ఎందుకు బాబా ఇట్లా అవుతుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆ దృశ్యం ఎందుకు ఇట్లా కనిపిస్తుంది కళ్ళ ముందు అనేసి అనుకొని ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చి వాళ్ళకి ఇస్తే పూజారాన్ని గర్జీలు నాకు ఇచ్చేసారు, కజ్జికాయలు. సరే అని మళ్ళీ ఇక్కడ ద్వారకమ్మకి వెళ్ళాను. ద్వారకమ్మాయి చౌడికి వెళ్ళేసి వద్దామని, ఇంకా అదే బాధ అవుతుంది నాకు అనేసి ద్వారకమ్మాయిలో ఆ ముందు గేట్ దగ్గర కొంతమందికి ఆ గర్జీలు కొంచెం తుంపిచ్చారు అనమాట. ఇచ్చి ఇంట్లో కూడా కొంచెం పెట్టుకున్నా, వాళ్ళకి అందరికి ఇచ్చాను. ఒక కుక్క వచ్చింది, ఇట్లా పైకి చూస్తుంటే దానికి ఇట్లా నోట్లో పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకా కొంచెం అందరికీ పనిచేస్తున్నాయి. కొంచెం ఉండే ఒక గర్జి ఉండే చేతి లోపల ఉంటే, ఒక ఆయన వచ్చిండే అనమాట, ముస్లిం అయిన, గడ్డం ఉంది, చాలా ముసలైన ఆయన వచ్చి బాబా నా దగ్గరికి వచ్చిండే, ఇట్లా చేయి పట్టుండే అనమాట. ఆ గర్జీ చేతిలో ఉంటే ఆ గర్జీ ఇచ్చేసాను. బాబానేమో ఆ రూపంలో వచ్చాడు అనిపించింది నాకు. అయినాక గర్జీ ఇచ్చినాక ఆయన తీసేసుకొని, బాబా అచ్చా కరేగా బేటీ అని చెప్పేసి నాకు ఖుష్ రహనా అని చెప్పారనమాట. నాకు బాబా వర్డ్స్ ఏమో అల్లా అచ్చా కరేగా అంటారు కదా ఎప్పుడు, ఆయన కూడా అదే వర్డ్ యూజ్ చేసింది. ఆయనకు నమస్కారం చేసుకున్న తల మీద చేస్తుండే, ఖుష్ రహనా బేటీ అని చెప్పేశారు. అయిపోయింది. నేను మళ్ళీ ద్వారకమ్మాయి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని, నేను మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరికి నేను ఏమీ చెప్పలేదన్నమాట. అయితే బాధపడతా ఉంటే అట్నే ట్రైన్కి మేమిద్దరం వచ్చేసాము, వాళ్ళందరూ ఉండిపోయారు. ట్రైన్ ఎక్కిన తర్వాత మేము ఇంకా నాకు అదే బాధ ఉంది, నిద్రను రావటం లేదు, కూర్చున్నా. ఇంకో ఫ్రెండ్ ఏమో బుక్ ఏమో సాయిబాబా బుక్ చదువుతుంది సచ్చరిత్ర. నేనేమో ఇట్లా అట్నే కూర్చొని ఉన్నా అనమాట. నిద్ర వస్తుంది, అట్నే నిద్రపోతే ఒక ఆయన వచ్చిండే నెక్స్ట్ సీట్లో అనమాట. వేరే దగ్గర ఇక్కడి నుంచి ఒక పంచి కట్టుకొని తమిళ్ ఆయన వచ్చి గబగబ వచ్చి నాకు గర్జీ నిద్రపోతున్నా, కూర్చొని నిద్రపోతుంటే అమ్మా నుండే అంటే ఇట్లా చూస్తే ఒక గర్జీ ఫుల్ నేను ఎట్లా ఇచ్చానో ఆయనకి అక్కడ ద్వారకాయ ముందు అంత గర్జీ నాకు ఇచ్చేసిండే ఆయన. అంతే, ఆమె చదువుతుంది ఇంకా వెళ్ళిపోయిండే, ఆమెకి కొంచెం ఇచ్చి నాకు చాలా సంతోషమైంది. ఇదేనేమో గుడ్ సైన్ అనిపించింది. ఆయన చెప్పింది అచ్చా కరేగా అల్లా అచ్చా కరేగా అన్నప్పుడు సంతోషమైపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే ప్రసాదం ఇంకో ముసలైన అనమాట, చాలా ఏజ్ అయినా ఆయన తెచ్చి ఇచ్చుండే నాకు. తెస్తే ఇదేను గుడ్ సైన్ కదా నాకు అనేసి ఇంకా సంతోషం కొంచెం ప్రార్థించుకొని సాయి అనుకొని కూర్చొని నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆ రోజు మాకు కర్ణాటక ఎక్స్ప్రెస్ లేట్ అయిపోయింది. లేట్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, మా హస్బెండ్ను కొడుకు ఇద్దరు,
మేము ఇప్పుడు ఎంతసేపు అయిందంటే ఇప్పుడే వచ్చానంటే మేము ఇప్పుడు వస్తున్నామన్నారు. వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇంకా నేను ఇంట్లో నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది, ఇంకేం కాదు అన్నట్టు అనేసి. అంటే నమ్మకము విశ్వాసం అనేది ఉంటే ధైర్యం పెరుగుతుంది అనమాట. తప్పకుండా మనకి సపోర్ట్ ఇస్తాడు బాబా, తప్పకుండా రక్షిస్తాడు. సాయి రక్షక శరణం అంటాం కదా అది. అయితే తర్వాత మా కొడుకు 6:30కే ఏమో అనమాట నేను వచ్చి ఇంకా దీపం పెట్టి పూజ చేస్తా ఉన్నా. పరిగెత్తొచ్చాడు, మమ్మీ పెద్ద మిరాకిల్ జరిగింది ఈరోజు అని. ఇట్లా వణుకుతున్నాయి కాళ్ళు చేతులని వచ్చాడు. వస్తే నేను ఏం నాకు ఇంకా అదే మనసులో ఏమో అని వచ్చింది కదా, కళ్ళల్లో అట్లా కనిపించింది, ఏమో జరిగిందేమో అని చెప్పి నన్ను పరిగెత్తి వెళ్ళాను. వాళ్ళని చూడగానే హ్యాపీ అనిపించింది. అరే క్షేమంగా ఉన్నారు, నాకు ఎందుకు ఇట్లా అనిపించింది అప్పుడు, అంత బాధ, ఎంత బాగా వచ్చారు అనుకుంటే వాడు అట్లా చెప్పాడు మిరాకిల్ అయిందని. అంటే అప్పుడు లోపలికి వచ్చి నిదానంగా అంతా ఇట్లా చెప్పాడు. వస్తుంటే అక్కడ ఫ్యాక్టరీ కుమ్మలగూడు అని ఉందన్నమాట, ఫ్యాక్టరీ మాది. అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ రోజు రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ గేట్ పడలేదంట. ఎప్పుడు వేస్తారు చాలా బాగా అయినా. అయితే ఆ గేట్ పడలేదనేసి ఆ సెక్యూరిటీ అయినా అదేనో మిషన్ వర్క్ అవ్వలేదని గేట్ పడలేదన్నమాట. పడకపోతే నా కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు, మా హస్బెండ్ పక్కలో కూర్చొని ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా ట్రైన్ ఇప్పుడే రాదులే, ఇంకా ఓపెన్ ఉంది కదా అని వచ్చేస్తూ ఉన్నారు. ట్రాక్ రావాలి దాటుకొని. అయితే అంతలో ట్రైన్ మైసూర్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా, అసలు అనుకోలే అసలు అట్లా వస్తుందని, వాడు చాలా ఫాస్ట్గా వస్తుంది అట. ఇంకా మా కొడుక్కి ఇంకా చాలా గాబరైపోయి, ఇంకా ఉండమేమో అని, నువ్వు ఆ పక్కది పో పప్ప, డోర్ తీసుకొని నేను ఈ పక్క జంప్ చేసేస్తా, కాళ్ళు ఏమైనా పర్వాలే, మనం సేఫ్గా ఉంటాం కదా అని చెప్పి అట్లా చెప్పాడంట. అంత లోపల ఇంకా 10 అనే అంత దూరం మాత్రం ఉందంట, 10 నంబర్స్ లెక్క పెట్టి అంత డిస్టెన్స్ లోపల. అయినాక అది స్టాప్ అయిపోయిందంట, స్టాప్ చేసేదంట అది ట్రైన్. అది ఎట్లా స్టాప్ అయిందో ఆ బాబా దయ, అంతే. అంత పెద్ద ట్రైన్ అది. తర్వాత వీడు దబదోదవ అది ఓపెనే ఉంది గేట్. యువతలకి వచ్చేసి ఇంకెక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అట్నే వచ్చి ఖాళీ ఉన్న దగ్గర కొంతసేపు ఆగి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అసలు అని చెప్పి, ఎంత పెద్ద యాక్సిడెంట్ నుంచి మేము బచావైనాం ఇవాళ అని చెప్పాడు. అప్పుడు నేను ఇంకప్పుడే వాళ్ళకి ఏమీ చెప్పలేదన్నమాట, ఇట్లా అయింది ఇట్లా వచ్చింది అని తర్వాత నిదానంగా చెప్పాను. ఎంత సంతోషమైందంటే బాబా అని కళ్ళల్లో ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుపు వచ్చేసింది. ఎంత శ్రద్ధగా వస్తుంటే నువ్వు ఇంత కాపాడినావు. మేము భక్తి అందరు, నాదొక్కదాందే కాదు, ఫుల్ బ్యాంక్ ఎక్కడ చూసినా సాయిరామ్ అంటారు. అందరి నోట్లు అది వస్తారు. అన్ని దేవుళ్ళు బాబానే చెప్తారు, అమ్మవారిని ప్రే చేయాలి, రాముడు గోవింద అంటారు. అన్ని దేవుళ్ళే బాబా రూపం అనిపిస్తుంది. ఆ విశ్వమూర్తి యూనివర్స్ని కూడా ప్రే చేయమని బాబా కల్లో చెప్పింది. నేను రోజు యూనివర్స్ని తలుసుకుంటా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, సారీ ఫర్ గివ్ మీ అని రోజు యూనివర్స్కి చెప్పుకుంటా బాబాకి చెప్తాను అనమాట. అట్లా అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బచావయ్యి క్షేమంగా వాళ్ళ ఇంటికి వచ్చారు కదా. నాకు ఆ కళ్ళ ముందు సీన్ తెలుసుకొని అసలు నాకు ముందే తెలిసింది ఎందుకో, నాకు కొన్ని చాలా కల్లో కూడా తెలిసిపోతాయి. అయితే మా ఇంట్లో వాళ్ళకైతే మాత్రం చెప్తా, మీరు కేర్ఫుల్గా ఉండండి, ఇట్లా అది వచ్చింది జరుగుతుంది కానీ కొంచెంలో పోతుంది అనమాట. చాలా నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయి చిన్నప్పటి నుంచి కళలు, ఏమన్నా ఇట్లా ప్రమాదాలు కానీ, ఏమన్నా ఖుష్ అయ్యేది కానీ, పెళ్ళిళ్ళు అయ్యేది కానీ, ప్రతి ఒక్కటి తెలుస్తుంది కొంచెము. అయితే వాళ్ళకి మా ఇంట్లో అయితే నేను చెప్తా, మా ఇంట్లో వాళ్ళ మీద వస్తే ఇట్లా వచ్చింది మీరు కేర్ఫుల్గా ఉండండి అని నేను చాలా ప్రే చేస్తుంటాను అనమాట. దాని గురించి ఇట్లా అయిందనమాట. ఎంత సేఫ్గా వచ్చారంటే, నేను పుట్టి ఇంటికి నుంచి వెళ్తా ఉన్నా కదా, నేను సంతోషంగా వస్తా కదా బాబా, ఏడుపులోనే మళ్ళీ అట్లా చెప్పుకుంటా వచ్చా. ఆయన అట్లా అన్నాక అల్లా చాకరే ధైర్యం వచ్చింది. అట్లా అనమాట. ఆయన అర్జీలు ఇచ్చారు ట్రైన్లో, అప్పుడు ఇంకా ధైర్యం వచ్చేసింది అనమాట. ఇది బాబా మిరాకిల్. మాకు ఎన్నో ఉన్నాయి, అందులో ఇది ఒక పెద్ద ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నమాట. అయితే ఇది అప్పుడప్పుడు చెప్తుంటాను, నా సంతోషం నాకు చెప్తుంటే నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, కాపాడినాక చాలా సంతోషం అయిపోయింది. ఇంకా
ఇంకా ఆయన తోడుండి ఎట్లా అంటే కాపాడుతుంటారు కదా. ప్రతి ఒక్కళ్ళని అంతే. చాలామంది నేను యూట్యూబ్లో చూస్తా కదా, వాళ్ళ మిరాకిల్స్ చెప్తుంటారు. నాకు జరిగింది ఎందుకంటే మీకు చెప్తే నాకు చాలా అప్పుడు జరిగింది, ఇంకా సంతోషం అనిపిస్తుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోతుంటా చెప్తుంటే. ఆ బాబా పాటలు పాడిన అంతే, మిరాకిల్స్ చెప్పిన అంతే, ఖుష్ అంటే ఖుష్ అయిపోతుంటుంది అనమాట. ఇదనమాట బాబాది. ఇంకో మిరాకిల్ ఇంకా చాలు ఉన్నాయి. రాజేశ్వరమ్మది ఉంది, ఇంకా అన్నీ సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా మా ఇంటి తర్వాత చెప్తాను నేను. అవన్నీ ఒక్కోసారి ఒక్కొక్కటి చెప్తుంటా. వంటలు కూడా ఇష్టము, వంటలు చేసి చూపిస్తా, నాకు తెలిసినవి. పాటలు పాడాలంటే కూడా ఇష్టము, పాటలు పాడతా. ముగ్గులేయాలంటే కూడా ఇష్టము, అవి కూడా ఇంకా వెయ్యాలన్నమాట, చేస్తాను. ఇదన్నమాట ఇది జరిగిన మిరాకిల్. 11 years బ్యాక్ జరిగిందనమాట. ఇంకా ఎంత ఇంకా మనం వదలలేమన్నమాట ఆ భక్తిని, ఆ నమ్మకం, విశ్వాసం. ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంతవరకు వాచ్ చేసినందుకు, విన్నందుకు. మీ అందరు కూడా చాలా మంచిది అవుతుంది, అవుతా ఉన్నాయి కూడా అందరికీ. మీరు చెప్పినవి కూడా నేను చాలా సంతోషంగా వింటా. అందరి దేవుళ్ళది ప్రతి ఒక్కటి మన చేతిలో ఏం లేదు అసలు. జస్ట్ మనం నాటకానికి వచ్చామంతే, నాటకం ఆడటానికి వచ్చాము భూమి మీద అంతే. టెంపరీగా వచ్చామో పోతాం అంతే. కానీ అంతా ఆ దేవుళ్ళు మనకి సదా రక్షించి కాపాడాలని అందరినీ, ప్రతి ఒక్కరిని. సర్వేజన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు. ప్రాణులు, మూగ ప్రాణులు, మనిషి అందరూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంతేనండి ఇది. థ్యాంక్ యూ.